మహోన్నతుడైన దేవాది దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. ప్రభువైన క్రీస్తునామంలో తండ్రి అయిన దేవునికి నా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతాస్తుతులను స్తోత్రాలు తెలియజేస్తున్నాను. సత్యమార్గము అనే యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న నా ప్రియ సహోదరి సహోదరులైన మీ అందరికీ కూడా ప్రభు అయిన క్రీస్తునామంలో నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. మీరందరూ క్షేమంగా ఉన్నారని తలస్తున్నాను. మీ అందరి కొరకు మేము ఎల్లప్పుడూ కూడా ప్రార్థన చేస్తున్నాం. మీరు కూడా మా కొరకు ప్రార్థన చేస్తున్నారని, ఈ పరిచర్య కొరకు మీరు ప్రార్థన చేస్తున్నారని మేము నమ్ముచున్నాం. ఒకవేళ ఎవరైనా ప్రార్థన చేయకపోయినట్లయితే మీరు మా కొరకు ప్రార్థన చేయండి. మీ కొరకు మేము తప్పనిసరిగా ప్రార్థన చేద్దాం. చాలామంది సహోదరులు సహోదరులు మరి ఫోన్ కాల్ ద్వారా ప్రార్థన అవసరతలు కోరుతున్నారు. తప్పనిసరిగా మిమ్మల్ని మేము జ్ఞాపకం చేసుకుంటాం. మీ కొరకు మేము ప్రార్థన చేద్దాం. ఇలాగ ఒకరు ప్రార్థన చేసుకుంటూ మన ఈ విశ్వాస సంబంధమైన జీవితంలో ముందు కొనసాగడం అనేది నిజంగా చాలా గొప్ప సంగతి. మరి ఈ యొక్క మంచి సమయాన్ని మనం సద్వినియోగం చేసుకుంటూ ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించిన ఈ యొక్క అనుకూలమైన సమయంలో కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాం. ఈరోజు నేను మాట్లాడే అంశం ఏంటంటే సమృద్ధిగా అనే మాటను తీసుకుని కొన్ని మాటలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. సమృద్ధిగా అంటే ఇప్పుడు చూడండి, ఎవరైనా ఏదైనా ఎలా కోరుకుంటారో అర్ధాకులుగా అంటారు సరే, కొద్దిగా అంటారా? సమృద్ధిగా కావాలా? సరిపడనంత కావాలా? చాలినంత కావాలా? చాలినంత కావాలా? సరిపడనంతగా కావాలా? చెప్పండి. దేవుడు ఆశీర్వదింతాను అన్నాడు. మీకు ఎటువంటి ఆశీర్వాదం కావాలి? సమృద్ధిగా ఆస్వాదించమని అడుగుతారా? ఏదో కొద్దిగా ఆస్వాదించావా లేదా అన్నట్టుగా ఆస్వాదించు ప్రభు అంటారా? ఎవరైనా సరే సర్వసాధారణంగా ఏం కోరుకుంటారంటే సమృద్ధిగానే కోరుకుంటారు. కావలసినంతే కోరుకుంటారు. అదవుతుందండి. కావలసినంత కావాలి. అర్ధాకులుగా వద్దు, కొద్దిగా వద్దు, సమృద్ధిగా కావాలి, ఎక్కువగా కావాలి. అవునా కదా? ఎస్, వాస్తవమే. అయితే చాలా జాగ్రత్తగా ఈ సంగతిని మీరు ఆలోచించేయండి. సమృద్ధిగా మనకి కావాలి అంటే ఎవరు ఇవ్వగలరు? మనకు సమృద్ధిగా ఇవ్వగలిగిన వాడు ఎవరు? సమృద్ధిగా మనకి ఎవరు ఇవ్వగలరు అంటే అండి, ఎవరి దగ్గర అయితే సమృద్ధిగా ఉంటుందో వారు మనకు సమృద్ధిగా ఇవ్వగలుగుతారు. ఓకేనా? మనము లూకా సువార్త 15వ అధ్యాయము 17వ వచనంలో ఒక మాట చదువుదామండి. లూకా సువార్త చూడండి, 15వ అధ్యాయము 17వ వచనంలో ఈ మాట వ్రాయబడింది. అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు, నా తండ్రి యొద్ద ఎంతోమంది కూలివాండ్రకు అన్నము సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోవచ్చున్నాను. నా తండ్రి యొద్ద సమృద్ధిగా ఉన్నది. ఇక్కడ ఈ మాట తీసుకుందాం. నా తండ్రి యొద్ద సమృద్ధిగా ఉన్నది. తండ్రి యొద్ద సమృద్ధిగా ఉంది. ఓకేనా? చాలా జాగ్రత్తగా ఆలోచించేయండి. నిజమే కదా? ఆ కుమారుడు తండ్రి దగ్గర ఉన్నప్పుడు యువరాజు, సర్వ సమృద్ధి కలిగిన వాడు అతడు. ఎప్పుడైతే ఆ తండ్రిని విడిచి వెళ్ళిపోయాడో, ఆ తండ్రిని విడిచిన తోడనే సమృద్ధి కూడా అతన్ని విడిచిపెట్టేసింది. ఎందుకంటే సమృద్ధి కలిగింది ఎక్కడ సమృద్ధిగా ఉంది? తండ్రి యొద్ద సమృద్ధిగా ఉంది. ఇప్పుడు తండ్రి దగ్గర నువ్వు ఉంటే నీకు ఎలా ఉంటుంది? సమృద్ధిగా ఉంటుంది. ఆ తండ్రిని విడిచిపెట్టేయడం వలన నీకు సమృద్ధి అనేది లేదు. ఈరోజు గమనించండి, ఈ తప్పిపోయిన కుమారుడు లేదంటే ఇటు తప్పించుకుపోయిన కుమారుడు, ఈ పాట మనకి ఏమి నేర్పిస్తుందంటే, నువ్వు సమృద్ధిని విడిచిపోకు. ఒకవేళ సమృద్ధిని విడిచిపోతే నీకు కలిగేది ఏంటంటే లేమే. ఇతను ఆస్తి అంతా పట్టుకుపోయాడు, దుర్వ్యాపారం చేశాడు, మొత్తం పోగొట్టుకున్నాడు. పందులను మేపే వాని దగ్గర తన పందులు మేపడానికి చేర్చబడ్డాడు. అయితే ఆ పందులు తినే పొట్టు తిని ఆకలి తీర్చుకొని కోరాడు తప్ప ఎవరు అతనికి ఏమీ ఇవ్వలేదు. అదవుతుంది. అప్పుడు అనుకున్నాడు అన్నమాట, బుద్ధి వచ్చినప్పుడు అన్నాడండి. బుద్ధి వచ్చినప్పుడు నా తండ్రి ఇంట కూలివాండ్రకు
అన్నము సమృద్ధిగా ఉన్నది. నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోతున్నాను. వ్యాధి వల్ల కాదు, ఆకలి వల్ల చచ్చిపోయేలాగా ఉన్నాను. ఆకలి చావులు అంటారు చూడండి. కరువు సందర్భాలలో చాలామంది ఆకలి చావులు చచ్చిపోతారు, ఆకలి చచ్చిపోతారు. ఓకేనా? ఆకలి చావులు అంటారు వాటిని కదా, ఆకలి చావులు. మీరు విలాప వాక్యాలు ఎప్పుడైనా చదివితేనండి, తమ బిడ్డలో తమ యొక్క తల్లుల ఒడిలో పండుకుని అమ్మ పాలు, అమ్మ నీళ్లు, అమ్మ ఆహారం అంట మూర్చబోయి చచ్చిపోయారటండి. ఆ తల్లి ఎక్కడిస్తుంది? కరువు కదా, మూర్చిల్లిపోయారట. మూర్చిల్లిపోయి ఆ తల్లి ఒడిలోనే నీళ్ళు అడుగుతూ, ఆహారం అడుగుతూ చచ్చిపోయారు బిడ్డలు. చాలా భయంకరంగా ఉంటుందండి ఆకలి చావు అనేది. ఓకేనా? ఈ ఆకలికి చచ్చిపోతున్నాను ఇక్కడ. నా తండ్రి ఇంటి ఎలా ఉంది అన్నము? కూలివాండ్రకే సమృద్ధిగా ఉంది. కూలివాండ్రకు సమృద్ధి. ఇక్కడ కుమారుడై ఉన్నాడు, ఆకలికి చచ్చిపోతున్నాడు. కుమారుడే ఆకలికి చచ్చిపోతున్నాడు. ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, తండ్రి యొద్ద సమృద్ధిగా ఉంది. ఇప్పుడు తండ్రి మనకి ఎలా ఇవ్వగలడు? సమృద్ధిగా ఇవ్వగలడు. ఓకేనా? ద్వితీయోపదేశకాండం మనం చూద్దాం ఒకసారి. ద్వితీయోపదేశకాండము పరిశుద్ధ గ్రంథం నుండి ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయము 11వ వచనం చదువుదాం. 28:11 ద్వితీయోపదేశకాండం. ఏమి రాయబడింది అక్కడ అంటే, మరియు యెహోవా నీకిచ్చేదనని నీ పితరులతో ప్రమాణం చేసిన దేశమున యెహోవా నీ గర్భఫల విషయంలోను, నీ యొక్క పశువుల విషయంలోను, నీ నేల పంట విషయంలోను, నీ గర్భఫల విషయంలో, నీ పశువుల విషయంలో, ఇంకా నీ నేల పంట విషయంలోను నీకు సమృద్ధిగా మేలు కలగచేయును. ఎస్, దేవుడు సమృద్ధిగా మేలు కలగ చేయగలిగిన వాడు. ఎందుకని? నా తండ్రి యొద్ద సమృద్ధిగా ఉంది. నా తండ్రి యొద్ద సమృద్ధిగా ఉంది. నా తండ్రి సమృద్ధిగా మేలు కలగ చేయగలిగిన వాడు. ఏమన్నాడండి? నీకు సమృద్ధిగా మేలు కలగ చేయును. యెహోవా నీకు సమృద్ధిగా మేలు కలగ చేయును. నీ దేవుడు సమృద్ధిగా నీకు మేలు కలగ చేయును. ఎందుకనంటే ఆయన దగ్గర సమృద్ధిగా ఉంది. సమృద్ధిగా ఉంది కనుక సమృద్ధిగా మనకి ఆయన మేలు కలగ చేయగలిగిన వాడు. ఓకేనా? ఇప్పుడు సమృద్ధిగా మేలు కలగ చేసే దేవుడు గర్భఫల విషయంలో, పశువుల విషయంలో, నేల పంట విషయంలో సమృద్ధి. ఎక్కడ దొరుకుతుందండి సమృద్ధి మనకి? ఎవరైనా మనకు సమృద్ధిగా ఇవ్వగలిగిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? సమృద్ధిగా ఎవరు లేరండి. వన్ అండ్ ఓన్లీ గాడ్, దేవుడు తప్ప మనకు సమృద్ధిగా ఇవ్వగలిగిన వాడు ఎవరు కూడా లేరు. గుర్తుపెట్టుకోండి. ఓకేనా? మరి సమృద్ధిగా కావాలా? కావాలండి. కావలసిన తగినంత కావాలి. సమృద్ధిగా కావాలి. మరి సమృద్ధి ఎక్కడుంది? దేవుని దగ్గర ఉంది. ఆయన అన్నాడు, సమృద్ధిగా నీకు మేలు కలగ చేయను. సమృద్ధిగానే మేలు కలగ చేస్తాడు దేవుడు. అందుకని ఫిలిప్పీలు రాసిన పత్రిక 4:19 అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలో ఉన్న సంఘానికి రాస్తూ, కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున, దేవునికున్న ఐశ్వర్యము ఈ ప్రపంచంలో ఎవరికొంది చెప్పండి? భూమిలో కొంత భాగం ఉందండి చాలామందికి. ఇది ఇన్ని ఎకరాలు ఉందండి. అసలు భూమే అయిందయ్యా, భూమే అయింది. నీకు 100 ఎకరాలు ఉండి 1000 ఎకరాలు ఉన్నాయి. అసలు భూమే దేవుడిది. అకనా ఈ భూమి మీద ఉంచాలన్నా ఆయన చిత్తమే, తీసేయాలన్నా ఆయన చిత్తమే. నీ 1000 ఎకరాలు, నీ 100 ఎకరాలు, నీ 3000 ఎకరాలు, నీ 4000 ఎకరాలు, నీ 5000 ఎకరాలు ఏమీ చేయలేవు నీకు. ఆ భూమే అయింది. అదవుతుందా? ఆకాశం అయింది, వెండి అయినది, బంగారం అయింది. నీకు ఎన్నో కేజీలు బంగారం ఉండొచ్చు, బంగారు బిల్లే కట్టుకోవచ్చు, బంగారు కుర్చీయే చేయించుకోవచ్చు. అసలు బంగారమే అయింది. మీకు అర్థమవుతుందా? బంగారం ఎటువంటిది తెలుసా? ఆయన యొక్క పాద ధూళితో సమానం బంగారం ఆయనకి. అది దేవుడు అంటే. జ్ఞాపకం పెట్టుకోండి. కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. సమృద్ధిగా అనే మాట చూస్తున్నాం.
ఓకేనా? సమృద్ధిగా కావాలి. కావాలంటే ఎవరు ఇవ్వగలరు సమృద్ధిగా? సమృద్ధి కలిగిన వాడు ఇవ్వగలడు. ఆ సమృద్ధి కలిగిన వాడే దేవుడు, తండ్రి అయినా. ఓకేనా? ఆయన సమృద్ధిగా ఇస్తానన్నాడు, ఇవ్వనన్నాడా? ఇస్తాను అనే చెప్తున్నాడు. సమృద్ధిగా మేలు నీకు కలగచేవాడు దేవుడు, సమృద్ధిగా మేలు కలగజేస్తాడు. మరి ఆ సమృద్ధి అయిన మేలులకు నీ వారసుడు వారసురాలు కాగలవా కాలేవో ఒక్కసారి నేను పరిశీలన చేసుకో. నన్ను నేను ఏం చేసుకోవాలి? పరిశీలన చేసుకోవాలి. సమృద్ధిని గురించిన విషయాలు మనము నేర్చుకున్నాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక నుండి కొన్ని మాటలు చదువుతాం. మరి సమృద్ధి అంటున్నాం కదా, మరి సమృద్ధిగా కావాలంటే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక చూడండి. దేవుని గ్రంథం నుంచి దేవునికి బిడ్డలారా, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము 9 నుండి కొన్ని మాటలు మనం చదువుదామండి. ఓకేనా? 9వ అధ్యాయం, క్షమించండి, 9వ అధ్యాయము 6 నుండి కొన్ని మాటలు చదువు. కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంట కోయును, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట కోయును. ఓకేనా? వినాలి. సమృద్ధిగా పంట కోయును, సమృద్ధిగా అన్నాడండి. ఎవరు సమృద్ధిగా పంటకు వస్తారు? ఎవరికి సమృద్ధిగా కలుగుతుంది? ఎవరికి కలుగుతుంది? సమృద్ధిగా విత్తేవాడికి. ఇప్పుడు సమృద్ధిగా కావాలన్నావు, మరి సమృద్ధిగా కావాలంటే సమృద్ధిగా విత్తాలి, అంతేనా? సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట కోయును అన్నాడు. నీకేమో సమృద్ధిగా కావాలి, కానీ సమృద్ధిగా విత్తం, మనం సమృద్ధిగా విత్తం. ఓకేనా? కూలి వాండ్రకి అన్నము సమృద్ధిగా ఉంది, మరి ఇడికి ఎందుకు లేదు? ఆ తండ్రిని ధిక్కరించి, ఆ తండ్రిని విసర్జించి, తన జ్ఞానం, తన బలం, తన శక్తి, నేను అనే అహంభావంతో ఆస్తిని పంచుకుని పట్టుకుపోయాడు. ఏం బాగుపడ్డాడు? చెప్పండి. తండ్రిని విడిచి వెళ్ళిపోయాడు, తండ్రిని విడిచిపోయాడు. గుర్తుపెట్టుకోండి. ఏం బాగుపడ్డాడు చెప్పండి? అగారు పందులు తినే పొట్టు తినే అవకాశం కూడా అతనికి దొరకలే. పందులు తినే పొట్టు కూడా దొరకలేదా తినడానికి? లేదు. ఏం వదిలిపెట్టాడు? సమృద్ధిని వదిలిపెట్టడం అంటే, దేవుని సన్నిధిని వదిలిపెట్టడం అంటే, దేవుని సముఖాన్ని విడిచిపెట్టడం అంటే, సమృద్ధిని, నీకు కలిగిన సమృద్ధిని నీవే విడిచిపెట్టుకోవడం, నీవే కాలుతో తన్నుకోవడం అంటారు మరి దాన్ని. ఓకేనా? కాలుతో తన్నుకోవడం. దేవుని విడిచిపెట్టడం అంటే నీ నాశనాన్ని నీవే ఆహ్వానించడం, నీ దరిద్రాన్ని నీవే ఆహ్వానించడం దేవుని విడిచిపెట్టడం అంటే. అదే గుర్తుపెట్టుకోవాలి మనం. సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట కోయును. ఓకేనా? సమృద్ధిగా పంట కోయునని ఈ విషయమే చెప్పవచ్చును. కనుక సనుకొనకయు బలవంతముగా కాకయు ప్రతివాడును తన హృదయములో నిశ్చయించుకున్న ప్రకారం మరలా ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడికి తెలియదేంటి? మన హృదయంలో నిశ్చయించుకునే వాళ్ళు, కానీ అంతా ఇంతానే ఉందండి అంటారు చాలామంది. అంతా ఇంతానే ఉంది, నిశ్చయించుకోవడంలో ఉంది. సరే, నువ్వు నిశ్చయించుకుంటున్నావు, నువ్వు ఎలాగ నిశ్చయించుకుంటున్నావు? కొంచెంగా నిశ్చయిస్తున్నావా, సమృద్ధిగా నిశ్చయిస్తున్నావా? సరే, నిశ్చయించుకోవాలనుకున్నావు, కానీ నిశ్చయించుకోవాలని అవకాశం నీకు ఇచ్చినప్పుడు, ఓకేనా, తన హృదయంలో నిశ్చయించుకున్న ప్రకారం అన్నప్పుడు ఎలా నిశ్చయించుకున్నావు? ఏమి నిశ్చయించుకుంటున్నావు చెప్పండి. ఒక ముగ్గురు వ్యక్తులు అండి ఉన్నారు పాపం. చాలా వాళ్ళు నిరుద్యోగులు అనుకుందాం. నిరుద్యోగులు. ఆ నిరుద్యోగులైన వారికి, ముగ్గురు దేవుని నమ్ములే, ఆ నిరుద్యోగులైన వారికి ఉద్యోగాలు దొరికాయి. ఉద్యోగాలు దొరికిన తర్వాత నెలలో మొదటి జీతం వచ్చిందని ఫస్ట్ శాలరీ తీసుకున్నారు వారి లైఫ్లో. అదవుతుందా? ఫస్ట్ శాలరీ అన్నమాట. నిజంగా చాలా ఆనందం, వారి బ్రతుకులు మారిపోయినాయి. అది వరకు ఎన్నడూ కూడా ఊహించినంత ధనం వారి చేతుల్లో ఉంది. ఫస్ట్ శాలరీ అనమాట అది. అందులో మొదటివాడు వచ్చాడు, ఇదిగో దేవుడు నా యెడల చాలా మేలు చేశాడు, నా దేవునికి నాకు వచ్చిన కష్టార్జితంలో నేనేం చేస్తున్నా అంటే 10వ భాగం దేవునికి ఇచ్చేస్తున్నాను అని తనకు వచ్చిన కష్టార్జితంలో 10వ భాగాన్ని దేవునికి కానుకగా చెల్లించేసాడు. రెండో వాడు ఏం చేశాడంటే, నా బ్రతుకులో ఇటువంటి దినం నాకు వస్తుందని నేను అనుకోలేదు,
ఇంత జీతాన్ని నేను పుచ్చుకుంటాను నేను అనుకోలేదు. ఇదిగో నా జీతంలో సగభాగం నేను ఏం చేస్తానంటే దేవునికి ఇచ్చేస్తాను అని చెప్పేసి ఆ వచ్చిన మొదటి శాలరీలో సగభాగం ఇచ్చేసాడు. ఓకేనా? సగభాగం ఇచ్చేసాడు. అయితే మూడో వ్యక్తి ఏం చేశాడంటే, వాళ్ళిద్దరిని చూసి మీరింత దరిద్రులని నేను అనుకోలేదు. ఎరా దేవుడు చేసిన మేలుకి నువ్వు ఇచ్చేది 10వ భాగమేనా? ఎరా నువ్వు దేవుడు చేసిన మేలుకి నువ్వు ఇచ్చేది నీకు వచ్చిన జీతంలో సగభాగమేనా? నేనైతే అలా కాదు, నాకు కలిగిందంతా కూడా నేను చేస్తాను, దేవునికి ఇచ్చేస్తాను అన్నాడు. చూడండి, దేవునికి ఇచ్చేస్తాను నిశ్చయత. ఒక నిశ్చయత 10వ భాగం, మరొక నిశ్చయత సగభాగం, మరొకరి నిశ్చయత మొత్తం అదవుతుందండి మొత్తం. కనుక అక్కడ ప్రార్థన చేసుకుని ఆడు 10వ భాగం ఇచ్చేసాడు. ఇదిగో రెండో వాడు సగభాగం ఇచ్చేసాడు. మూడో వాడు ఏం చేశాడంటే డైరెక్ట్గా దేవుడికే వేసాడు. వాళ్ళు చూస్తుండగా, దేవుడా దేవుడా ఇదిగో నా జీవితంలో ఎంతో గొప్ప మేలు చేసావు, ఇదిగో నా జీవితంలో ఈ ఫస్ట్ శాలరీ తీసుకున్నాను, ఇదిగో ఇదంతా నీకు ఇచ్చేస్తున్నాను, నీకు కావలసిందంతా నువ్వు తీసుకుని మిగతాదే నాకు అని ఏం చేశాడంటే అతని దగ్గర ఉన్నదంతా కూడా ఏం చేశాడు, పైకి అలాగా ఎగరవేశాడు. పైకి ఎగరవేస్తే పైకి ఎగిరింది, మళ్ళా జాగ్రత్తగా వచ్చి కింద పడిపోయింది. ఈ కింద పడ్డదంతా కూడా ఏం చేసుకున్నాడంటే కూర్చుకున్నాడు. మీకు అర్థమవుతుందా? మొత్తం కూర్చుకున్నాడు. సరే, ఇతను నిశ్చయిత ఎలాగుందో ఏమండి, అంత బాగుండేసరికి ఎక్కలేని తెలివితేటలు వచ్చేతాయండి మనిషికి. బాబా బాగోలేకపోతేనేమో భక్తి వస్తుందండి, బాగుండేసరికి తెలివితేటలు వస్తాయి మనిషికి. ఈ తెలివితేటలు కూడా ఏమైనా ప్రయోజనకరమైన తెలివితేటలు అంటే సాగు తెలివితేటలు అండి ఇవి. లేకపోతే ఇవన్నిటి పైకి ఎగరేస్తాడా? దేవుడికి కావాల్సింది దేవుడు తీసుకుని మిగతాదే ఆయనకి ఇవ్వాలా? చూసారు ఎంత తెలివైనాడో? వేసాడు పైకి, మొత్తం అంతా కిందే పడింది. వీడికి తెలుసు వీడి ఉద్దేశం ఏంటో దేవునికి తెలుసు, దేవుడికి ఇచ్చే ఉద్దేశం లేదు. కానీ భక్తిని నటించడానికి మాత్రం వీడు మంచి యాక్టర్ అన్నమాట, మహానటి అన్నట్టుగా. ఈయన మహానటుడు అన్నమాట. ఈ మహానటుడు ఎవరి దగ్గర నటిస్తున్నాడు? దేవుని దగ్గర నటిస్తున్నాడు. జాగ్రత్త, మన నాటకాలు దేవుడి దగ్గర పనిచేయి. అంతా ఇచ్చేతనాన్ని దేవుడికి అని వాళ్ళ దగ్గర బిల్డప్ ఇచ్చో, కానీ నీ నాటకం ఏంటో దేవునికి తెలుసు. సరే, నాటకం ఆడితే నాటకం కింద ఉంటుంది. కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంట కోయిన, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట కోయిన, నీ విషయమే చెప్పవచ్చును. కనుక మీరు సనుకొనకు బలవంతంగా కాకయు తన హృదయములో నిశ్చయించుకున్న ప్రకారం, ప్రతి వాడు కూడా తన హృదయంలో నిశ్చయించుకున్న ప్రకారం అంటే ఎలా నిశ్చయించుకోవాలి? 5వ వచనం చెప్తున్నాడు, కావున లోగడి ఇచ్చేదమని మీరు చెప్పిన ధర్మము పిసినితనముగా ఇయ్యక అన్నాడండి. నిశ్చయించుకున్నది ఎలాగ నిశ్చయించుకోకూడదట? ఇచ్చేది పిసినితనముగా నిశ్చయించుకోకూడదు. ధారాళముగా సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంటను. సమృద్ధి అనేది కావాలండి. మరి సమృద్ధి అనేది కావాలంటే సమృద్ధిగా విత్తాలి. మీ తన హృదయంలో నిశ్చయించుకున్న ప్రకారం ఇవ్వలను. దేవుడు ఉత్సాహముగా ఇచ్చు ఆనిని ప్రేమించును, మరియు అన్నిటి యందు ఎల్లప్పుడూ మీలో మీరు సర్వసమృద్ధి గలవారే మీలో మీరు ఎలాగుండాలి? సర్వసమృద్ధి గలవారే ఉత్తమమైన ప్రతి కార్యము చేటుకు దేవుడు మీ ఎడల సమస్త విధములైన కృపను విస్తరింపచేయగలడు. సమస్త విధములైన కృపను దేవుడు విస్తరింపచేస్తేనే మనము సర్వసమృద్ధి గలవారమై ఉండి ఉత్తమమైన ప్రతి కార్యాన్ని చేయగలుగుతాం. ఉత్తమమైన ప్రతి కార్యము చేయాలంటే మనం ఎలా ఉండాలట? సర్వసమృద్ధి గలవారమై ఉండాలి. మనం సర్వసమృద్ధి గలవారమై ఉండాలి అంటే దేవుడు తన సమస్త విధములైన కృపను మన మీద ఆయన విస్తరింప చేయాలి. దేవుడు మన మీద తన సమస్త విధములైన కృపను విస్తరించకపోతే సర్వసమృద్ధి కాదు కదా, సమృద్ధికే నోచుకోండి. మనం సమృద్ధికే నోచుకోం. ఒక్కసారి మనం గుర్తుపెట్టుకోవాలి ఈ మాటలు.
ఉం? దేవుని దగ్గర ఎలా ఉందంట? నా తండ్రి అంట, నా తండ్రి అంట సమృద్ధిగా ఉంది, సమృద్ధిగా ఉంది. యెహోవా ఇదిగో భూపాల విషయంలో, గర్భఫల విషయంలో, నేల పంట విషయంలో సమృద్ధి అయిన మేలు మీకు కలగచేయను. సమృద్ధి అయిన మేలు కలగ చేయగలిగిన వాడు దేవుడు. సమృద్ధి అనేది దేవుని దగ్గర ఉంది. ఆ దేవుడు మనకు సమృద్ధిగా దయచేయగలిగిన వాడు. ఓకేనా? 10వ అధ్యాయము యోహాను సువార్త 10వ వచనాన్ని చదువుదాం. ప్రభువైన యేసుక్రీస్తు శరీరధారిగా ఉన్న దినాల్లో ఆ గొర్రెల పోవు మంచి ద్వారం నేనే, గొర్రెలకు మంచి కాపరం నేనే అని ఆయన మాట్లాడుతూ ఆయన చెబుతున్న మాటను ఒకసారి మనం ఆలోచించేద్దాం. ఓకేనా? 10వ వచనం చదువు. దొంగతనమును, హత్యను, నాశనమును చేటుకు వచ్చును కానీ మరి దేనికిని రాడు. గొర్రెలకు జీవము కలుగుటకును, అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చితనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని ప్రభువారు మాట్లాడుతున్నారండి. గొర్రెలకు జీవమును అనుగ్రహించడానికి, అది ఎలాగా? సమృద్ధిగా, అది ఎలాగంటే సమృద్ధిగా కలగచేయడు, జీవాన్ని కలగచేయడానికి, అది సమృద్ధిగా కలగచేయడానికి నేను వచ్చానని చెప్తున్నాడు. ఇప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు మనకి జీవమును అనుగ్రహించగలిగిన వాడు, జీవాన్ని అది ఎలాగా? సమృద్ధిగా, సమృద్ధిగా జీవాన్ని అనుగ్రహించగలిగిన వాడు. మరి సమృద్ధి అయిన జీవం ఎవరి దగ్గర ఉంది? సమృద్ధి అయిన జీవం ఎవరి దగ్గర ఉందండి? దేవుని దగ్గర ఉంది. దేవుడే ఇవ్వగలడు సమృద్ధి అయిన ఆహారమా? ఏదైనా సమృద్ధి అనే మాట వచ్చినప్పుడు అక్కడ దేవుడేనండి. దేవుని దగ్గరే సమృద్ధి, మనుషుల దగ్గర లేదండి సమృద్ధి అనేది. అదవుతుందా? ఏదో ఉంది, దాన్ని బట్టి ఏం చేస్తున్నామంటే తృప్తి పొందుతున్నాం, అదే పెద్ద గొప్పగా ఫీల్ అవుతున్నాం. అదవుతుందండి. ఇదే గొప్ప మనకి అని అనుకుంటున్నాం. అంతకంటే గొప్ప ఒకటి ఉంది బాబయ్య, అంతకంటే గొప్ప ఉండి అంతకంటే గొప్ప ఒకటి ఉంది. ఆ గొప్ప చివరికి వెళితే దేవుడు. సమృద్ధి ఉంది నీకు, వెరీ గుడ్, సమృద్ధి. అయితే దేవుని దగ్గర ఉన్న సమృద్ధి నీ దగ్గర ఉన్న సమృద్ధితో పోలిస్తే అసలు ఇది సమృద్ధే కాదు. మనకు కలిగింది సమృద్ధే కాదు దేవుని సమృద్ధితో పోల్చుకుంటే. అంతే కదండి. కనుక సమృద్ధిగా కలిగిన వాడు దేవుడు, సమృద్ధిగా కలగ చేయగలిగిన వాడు దేవుడు, సమృద్ధిగా పొందగలిగిన వాడు నువ్వో కావో ఒకసారి నేను ఆలోచించుకోవాలి, మిమ్మల్ని మీరు ఆలోచించుకోవాలి. ఇవ్వగలిగిన వాడు మాత్రం దేవుడు, సమృద్ధిగా ఇవ్వగలిగిన వాడు మాత్రం దేవుడు. ఈ విషయాలు మీరు హృదయంలో భద్రపరచుకోండి. మన ప్రభువైన క్రీస్తు మన అందరి పాపముల కొరకు శరీరధారి లోకానికి వచ్చారు, ఆయన శిలువలో మరణించారు, సమాధి చేయబడి తిరిగి లేపబడ్డారు. ఆయన చేసిన త్యాగం మనకి భాగ్యాన్ని ఇచ్చింది. ఈ భాగ్యాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఈ విశ్వాస సంబంధమైన జీవితంలో ముందుకు కొనసాగుదాం. గాడ్ బ్లెస్ యు, ఆల్ ఆఫ్ యూ. దేవుడు మిమ్మలను, మీ కుటుంబములను, బిడ్డలను దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, సమృద్ధిని గురించిన కొన్ని విషయాలు మీ గ్రంథాల నుంచి మేము మాట్లాడుకోగలిగాం. దేవా తండ్రి, నువ్వు సమృద్ధి కలిగిన దేవుడు నాయన, సమృద్ధి అయిన మేలును మాకు కలగ చేయగలిగిన దేవుడు నాయన. దేవానికి స్తోత్రాలు. దేవా తండ్రి, నీవు ఈ గ్రంథం నుంచి ఇచ్చిన మాటలను బట్టి నీకు స్తోత్రాలు. వినిన ప్రతి బిడ్డను మీరు దీవించండి. ఎవరెవరు ఏ అవస్థ కలిగి ఉన్నారో, ఎవరెవరు ఏ అక్కర కలిగి ఉన్నారో మీరు ఎరుగుదురు కనుక ప్రతి వానికి అవస్థ అక్కర తీర్చగలిగిన వారు మీరు సహాయం దయచేయండి. ప్రభువైన క్రీస్తు వారి పేరట మిక్కిలి వినయపూర్వకంగా ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మీ అందరికి వందనాలు. గాడ్ బ్లెస్ యు, ఆల్ ఆఫ్ యూ.